అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కృష్ణ భక్తులు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఈ నెలలో కృష్ణాష్టమి రాబోతుంది. మరి కృష్ణాష్టమి యొక్క విశిష్టతను చెప్పండి. అలాగే కృష్ణాష్టమి రోజు చేయాల్సిన పూజ విధానం చెప్పండి. అలాగే ఆ రోజు ఖచ్చితంగా వర్షం పడుద్ది అని అంటారు. మరి ఎందుకు ఖచ్చితంగా పడుద్ది? అలాగే మన సాంప్రదాయంలో భాగంగా ఆ రోజు ఉట్టెందుకు కొడతారు అసలు వివరించండి గురుగారు. అలాగేనమ్మా. కృష్ణాష్టమి పండుగ మహిమ మనము దుష్టులపైన, చెడ్డవాళ్ళపైన మంచివాళ్ళ విజయం సాధించడం కోసం కృష్ణుడు పుట్టాడు. అంటే అధర్మం పైన ధర్మం గెలవాలి. పాపం చిన్న పిల్లల్ని పట్టుకొని హెరాస్ చేస్తున్నారనుకో రౌడీలు ఎవరన్నా, అలాంటి వాళ్ళని రక్షిస్తాడు కృష్ణుడు. అలాగే ఆడవాళ్ళని కంసుడు ఏం చేశాడంటే 16,000 మంది ఆడవాళ్ళని తీసుకొచ్చి జైల్లో పడేశాడు. జైలు అంటే జైలు కాదు, ఎవరిళ్లలో వాళ్ళని ఉంచే హౌస్ అరెస్ట్ అంటాం. అలా బయటికి వెళ్తే మీరు సోషల్ ఫంక్షన్స్కి వెళ్ళొద్దు, మీకు నాలెడ్జ్ పెరిగిపోతుంది, స్కూళ్ళకి వెళ్ళొద్దు, అలా బయట ఎవరిని ముఖం చూడకూడదు బురకా వేసుకున్నట్టుగా, అలా ఇళ్ల నుంచి బయటకు వచ్చి రానిచ్చేవాడు కాదు. గృహ నిర్బంధనం చేశాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరినీ ఏం చేశాడంటే బయటికి వెళ్ళండి, స్కూల్కి వెళ్ళి చదువుకోండి, సోషల్ ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళండి అని ఎంకరేజ్ చేసి వీళ్ళందరిలో చక్కటి అభ్యుదయ భావాలతో వీళ్ళందరినీ కూడా బ్రాడ్ మైండ్తో వీళ్ళ యొక్క ఎంపవర్మెంట్కి, వీళ్ళ యొక్క వికాసానికి, బుద్ధి వికాసానికి, డెవలప్మెంట్కి పాటుపడ్డాడు. అందుకని శ్రీకృష్ణుని హీరోగా వాళ్ళంతా కూడా గుర్తించారు, గౌరవించారు. ఇదే మెయిన్ శ్రీకృష్ణ జన్మ అవతారంలో ఉన్న రహస్యం. అయితే శ్రీకృష్ణ అష్టమి రోజున మనం అందరం ఏం చేయాలంటే అది మా పండుగ. అప్పుడు మనకి కొన్ని లక్షల కోట్ల పండుగలు ఉన్నాయి, కానీ శ్రీకృష్ణ జన్మాష్టమిని చక్కగా ప్రతి ఒక్కళ్ళు లవ్ చేస్తారు. ఎన్నో అవతారాలు, ఇప్పుడు రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ ఉన్నారు. కృష్ణుడు అనగానే అందరికీ ప్రేమ వచ్చేస్తుంది, లవ్ వచ్చేస్తుంది. ఆయన లీలలు, ఆయన చిన్నపిల్లల చేష్టలు. రాముడు అంటే సీరియస్ మ్యాన్, ఈయన కృష్ణుడు ఫ్రెండ్లీ మ్యాన్, జోకర్ అనమాట. మంచి జోవియల్గా అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. కాబట్టి అలాగే తాట తీసేటప్పుడు తాట తీసేస్తూ ఉంటాడు. కాబట్టి మనకి కృష్ణుడిని అందరూ ప్రేమిస్తారు. కాబట్టి కృష్ణాష్టమి అందరికీ అత్యంత ఇష్టమైన పండుగ. మొదటిది, ఆ రోజున మనం ఏం చేయాలంటే తెల్లవారుజామున లేవాలి. ఫస్ట్ పనులు తొందరగా అవ్వడానికి సూర్యోదయం కంటే ముందు లేచి తలంటి స్నానం చేసి చక్కగా ఆ రోజున ఇళ్ళంతా తుడిచేసుకొని బాలకృష్ణుడు, పాకే కృష్ణుడు ఉంటాడు బొమ్మ, ఆ బొమ్మను పెట్టుకుంటారు మార్వాడీస్. ఆ కృష్ణుడి బొమ్మ విగ్రహాన్ని కనుక పెడితే ఎవరింట్లో ఉంటే పాకితే అదంతా బంగారం అయిపోతుందని వాళ్ళ నమ్మకం. అలాగే చిట్టి కాలి పాదాలు వేస్తారు, ముగ్గు. శ్రీకృష్ణుడు ఇంట్లో వస్తాడని ఒక భావంతో వేస్తారు. పాములు కృష్ణుడు పరమాత్మ మా ఇంట్లోకి వస్తాడు అని వెళ్ళిపోయేదేరు, మన ఇంట్లో వచ్చేలాగా వేయాలి. ఆ తర్వాత శ్రీకృష్ణుడికి ఏం చేయాలండి, మామూలు పూజే. చక్కగా ఒక తెల్లని వస్త్రం వేసి దాని మీద కొంచెం బియ్యం పోసి కలశం పెట్టి శ్రీకృష్ణుడు, బాలకృష్ణుడు బొమ్మ, మన ఇష్టం అనమాట, ఏదో కృష్ణుడు బొమ్మ పెట్టుకొని చక్కగా తులసి మాల కంపల్సరీ వేయాలి కృష్ణుడికి. పువ్వులు, పారిజాతం పువ్వులు అంటే కృష్ణుడికి చాలా ఇష్టం. చామంతి, తర్వాత పూబంతి, కృష్ణుడికి అవన్నీ కూడా అలంకారం చేసి, మల్లె పువ్వులు ఏముంటే అవి, అంటే ఆయనకి ఎంతసేపు కూడా వాసన వచ్చే పువ్వులు ఇష్టం. ఎందుకంటే ఈజ్ అ రాయల్ మ్యాన్ అండ్ రొమాంటిక్ పర్సన్ అనమాట. ఆ అవతార రహస్యం అది. ఎంతసేపు కూడా అష్టభార్యలను పెట్టుకోవడం, డివైన్ డ్యాన్స్, 16,000 మంది గోపికలతో డివైన్ వాసన అనేది వెదజల్లాలి. అందుకని ఆయన ఫ్లూట్ అక్కడ పెట్టి మనం ఫ్లూట్ని పెడతాము. ఆ తర్వాత అక్కడ ఏం చేస్తామంటే ఈ యొక్క కృష్ణ పరమాత్మకి అక్కడ కలసం అది వేసి స్వామివారిని అందులో ఆవాహనం చేసి షోడశోపచారాలతో పూజ చేయాలి. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు కాబట్టి ఆయన్ని గురు రూపంలో మనం పూజ చేస్తున్నప్పుడు మనకి విశేషమైన, అంటే ఇంకో వద్దంటే జ్ఞానం వచ్చేస్తుంది. నాకు అలాగే వచ్చేసింది. అసలు నాకు మైక్ ముందు మాట్లాడడం రాదు నాకు. ఆ తర్వాత ఏం మాట్లాడాలో కూడా తెలియదు. అంటే ఓపెన్గా ఉంటాను కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడిగితే ఇర్రెలవెంట్ ఆన్సర్స్ ఉంటాయి. నా ఇంటర్వ్యూస్ చూస్తుంటే సంబంధం ఒకదానికొకటి లింక్ ఉండదు. కాబట్టి ఏంట్రా ఇలా చెప్తున్నావు అంటే అంతా కృష్ణుడు మా గురువు అని చెప్పేసి. కృష్ణుడు ఇన్ఫ్లుయెన్స్ మీ మీద చాలా బాగుంది. పుట్టిందే కృష్ణాష్టమి రోజున కదా, అందుకని అనమాట. సార్ కృష్ణుడు అంటే ప్రేమ మనకి. కాబట్టి ఆయన చూసుకుంటాడులే. ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేస్తుంటే ప్రతి దానికి అర్జునుడు బావా ఏం చేయాలి ఇప్పుడు అనే అస్తమానం కృష్ణుడి మీద డిపెండ్ అయిపోతాడు. ప్రతిదానికి అస్తమానం ఇలా చూస్తే ఒంగోలులో మనకి మార్చేరు అనే గ్రామం ఉంది ఒంగోలు జిల్లాలో. అక్కడ రాజ్యలక్ష్మి గారు నాకు ఆవిడ ఉంటారు. ఆవిడ ఏమంటారు,
అర్జునుడు అస్తమాను కృష్ణుడి వైపు చూస్తుంటే, ఏరా బాబు నన్ను అస్తమాను నా వైపే చూస్తున్నావు, నేను నీకు గురువునిచ్చాను, నీకు ద్రోణాచార్యుడని ఆయన దగ్గర స్కూల్కి పంపించి ట్రైనింగ్ ఇప్పించాను, చక్కగా చదువు నేర్పాను, భగవద్గీత నేర్పాను, నీకు అన్నీ నేర్పితే నువ్వు అన్నీ నేర్చేసుకొని భగవద్గీత మళ్ళీ నా మీద డిపెండ్ అవుతావేంటి? ఏం చేయాలి కృష్ణ? ఇప్పుడు కర్ణుడు వచ్చాడు, ఏ బాణం వేయాలి అన్నట్టు చూసేవాడు. భీష్ముడు వచ్చాడు, ఏం చేయాలి కృష్ణ? రెచ్చిపోతున్నాడు అన్నిటికీ అనమాట. పాపం అర్జునుడు అంత పరమ భక్తుడు అనమాట కృష్ణుడికి. నరనారాయణ మహర్షులు కదా వాళ్ళిద్దరూ, కృష్ణుడే అర్జునుడు, అర్జునుడే కృష్ణుడు, ఇద్దరికీ తేడా లేదు, ఆయన బాడీలో ఒక పార్ట్. అందుకని ఆయన ధర్మం వైపు ఉన్నాడు కాబట్టి అర్జునుడు కూడా ధర్మం వైపు ఉన్నాడు కాబట్టి, అందుకనే ధర్మపక్షపాతి కృష్ణుడు, పాండవ పక్షపాతి కాదు. ధర్మాన్ని పాండవులు అవలంబించారు కాబట్టి ధర్మపక్షపాతి అయ్యాడు. అదే కౌరవులు కూడా ధర్మాన్ని ఇన్వైట్ చేశాడు, ఇటువైపు వచ్చేయండి అని. ద్రోణాచార్యుడికి, భీష్ముడికి, కర్ణుడికి అందరినీ ఇన్వైట్ చేశాడు, వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళని లేపడేశాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనము ఈ యొక్క మనం ప్రతిదానికి ఆయన మీద ఉన్నాడులే అని మనం ఆధారపడతాం. అందువలన అది అలాగే రెస్పాండ్ అవుతాడు. మనం కృష్ణుడిని గురువుగా చూసుకుంటే గురువుగా మనకి ఇంకా నాలెడ్జ్ ఇస్తాడు. బాబు తట్టుకోలేము అనమాట. ఆ బ్రహ్మజ్ఞానం మనం ఏం చేసుకోవాలో కూడా తెలియదు. అంత బ్రహ్మజ్ఞానం వద్దనైనా నాకు కొంచెం చాలు, స్టాప్ స్వామి అని అడిగేవాడిని నేను. సరే, ఇప్పుడు చూద్దాం. ఈ రోజున ఆ చక్కగా ధూపదీప నైవేద్యాలు పెట్టేస్తాం. పాయసాన్నం పెడతాం, చక్కెర పొంగలు పెడతాం, ఇంకా నైవేద్యాలు మామూలే నీకు తెలిసినవే. అయితే మక్కన్, ఇక్కడ వెన్న మాత్రము కంపల్సరీ పెట్టాలి నైవేద్యం కింద. ఆయనకి చాలా ఇష్టంగా శనగలు ఇవన్నీ మామూలుగా పెడతాం అనుకో. ఆ వెన్నని పెట్టిన తర్వాత బాగుంది, స్వామివారికి హారతలు ఇస్తాం. ఇక గుళ్ళు కాబట్టి ఏకహారతి, నందిహారతి, సింహహారతి అని అన్నీ ఇస్తారు. అన్నీ అవసరం లేదు, పంచహారతులు, ఏకహారతులు. స్వామివారికి మనం అవన్నీ చేసేసిన తర్వాత అష్టోత్తర శతనామాలతో పూజ చేసి, కృష్ణుడి అష్టోత్తరాలతో విష్ణు సహస్రాలు చదువుతారు చాలామంది. అవన్నీ తర్వాత ఇవన్నీ ఎప్పుడు చేస్తాం మనము? అర్ధరాత్రి 12 గంటలకు అభిషేకం చేయాలి కృష్ణుడికి. మార్నింగ్ పూజ మళ్ళీ గుళ్ళకి వెళ్ళొచ్చు, గోపురాలకు వెళ్ళొచ్చు, నో అబ్జెక్షన్. కానీ అర్ధరాత్రి 12 గంటలకి ఏ విధంగా అయితే శివుడు లింగోద్భవ కాలం, శివుడు పుట్టాడో అర్ధరాత్రి 12 గంటలకు, అలా కృష్ణుడు ఆ రోజు పుట్టాడు కాబట్టి 12లో ఉయ్యాల్లో వేసి కృష్ణుడిని మనం ఊపుతాం అనమాట. ఆ రోజు కృష్ణుడికి అభిషేకం చేస్తారు. ఇస్కాన్, మిగతా కృష్ణుడి సంస్థలు, గౌడీ మఠం, ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. కృష్ణుడి సంస్థలు సుందర చైతన్య స్వామి ఆశ్రమంలో, అన్ని చోట్ల, గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో. నీకు ఇంకో విషయం ఏంటంటే, నేను ఎంత స్ట్రాంగ్గా కృష్ణుడిని అభిమానించేవాడిని అంటే, మా గురుగారు చిన్నప్పుడు సుందర చైతన్య స్వామి వారి దగ్గరికి వెళ్తే ఆయన కృష్ణుడి గురించి చెప్తుంటే ఇంకా అంతా కృష్ణుడే అంటే అర్థమయ్యేది కాదు నాకు. అంతా కృష్ణుడు అంటే ఏంట్రా బాబు అని. అలాగే కృష్ణుడు విశ్వరూప దర్శనం ఇచ్చారంటే అర్జునుడికి ఇలాగొచ్చి పెద్ద రూపంలో ఇచ్చాడేమో అనుకునేవాడు. పాప ఆయన చెప్తూ ఉండేవాడు, నీలో చూసినా, నాలో చూసినా, ఇతరులు అందరిలో చూసినా దేవుడు కృష్ణుడే కనబడతాడు ఆయన, అదే విశ్వరూప సందర్శనం అంటాడు. అలాగే దత్తాత్రేయ స్వామి వారు గాణగాపురం వెళ్ళినప్పుడు అక్కడ గుళ్ళో సాక్షాత్తు ఈయనకి ఎందుకు దండం పెట్టమంటున్నారు నన్ను, దత్తాత్రేయుడి దగ్గర తీసుకెళ్తున్నారు నన్ను, ఈయన కృష్ణుడైతేనే పెడతాను నేను అనుకునేవాడిని. అక్కడ నేను వెళ్ళిన రోజున, కృష్ణాష్టమి రోజున కృష్ణుడు విగ్రహం పెట్టి అక్కడ మిరాకలస్గా ఆ దేవస్థానం కృష్ణుడి విగ్రహాలు పెట్టరాళ్ళు. దత్తాత్రేయుడు విష్ణు స్వరూపం అని మనకు తెలుసు, కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అయితే విష్ణుమూర్తి కాబట్టి పెడతారు. కానీ ఆ రోజు విశేషంగా నేను వెళ్ళినప్పుడు కృష్ణ విగ్రహాలు పెట్టేసరికి ఓహో ఈయనే కృష్ణుడు అనమాట అని అప్పటి నుంచి దత్తాత్రేయుడు దండం పెట్టడం మొదలుపెట్టారు. ఆ విధంగా మన శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఈ యొక్క రోజున మనం అభిషేకం అది ఆ కృష్ణాష్టమి రోజున 12 గంటలకు అర్ధరాత్రి చేసుకో. గురుగారు, ప్రత్యేకంగా ఆ రోజు ఖచ్చితంగా వర్షం పడుద్ది అంటారు, దాని గురించి చెప్పండి గురుగారు. కృష్ణాష్టమి రోజున ఖచ్చితంగా వర్షం పడుతుంది. అంటే చల్లని హృదయం కృష్ణుడిది, మనల్ని అందరినీ కూడా పన్నీరు కురిపిస్తాడు. మనందరి అశాంతితో అసలు ఈ ప్రపంచంలో ఈ స్వార్థపరుల మధ్య మనం బతకలేమురా బాబు, ఆత్మహత్య చేసేసుకుంటాను కృష్ణ, నాకెందుకు ఈ జన్మ అని బాధపడేటటువంటి కృష్ణ భక్తులు ఉన్నారు. నాకు మామగారు ఉండేవారు చిన్నప్పుడు, తెలిసిన మామగారు, మన కృష్ణయ్యనా అనేది పాపం ఆవిడ. అంటే అంత పరిపక్వమైన భక్తి వచ్చేసింది. ఒకసారి నేను మధురాకి కృష్ణుడికి మేము వెళ్ళినప్పుడు ఢిల్లీకి కొన్ని 20-30 సార్లు నేను మొత్తం ర్యాలీలో 300 మందిని ట్రైన్లో వెళ్ళినప్పుడు నేను అంటూ ఉండేవాడిని, కృష్ణాష్టమి రోజున ఎలాగైతే వర్షం పుడుతుందో, మనం కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నాం కదా, ఇప్పుడు చూడండి ఎండగా ఉంది, మబ్బు వచ్చేస్తుంది, వర్షం వచ్చేస్తుంది అంటే నమ్మలేదు వాళ్ళు. అప్పుడు పరిపూర్ణమైన భక్తితో మనం చేస్తే కనుక బృందావనం అలా మధురాలో స్టేషన్ ఇలా దిగామో లేదో ట్రైన్ మబ్బులు వేసేసినాయి, గాలివాన అప్పుడు దాకా లేనిది వర్షం వచ్చేసింది. అసలు ఆ కృష్ణుడి పుట్టిన నేల కాబట్టి బృందావనంలో ప్రసాదం ఏంటి తెలుసా? మట్టే ప్రసాదం. ఇప్పుడు తిరుపతికి లడ్డు కదా ప్రసాదం, అన్నవరంలో చక్కగా బాగుంటుందని, తీగా ఉంటుందని గోధుమ నూక ప్రసాదం బాగుంటుంది. అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రసాదం ఉంటుంది కదా, బృందావనంలో మట్టే ప్రసాదం. కాబట్టి ఒకసారి కృష్ణుడికి తలనొప్పి వస్తే ఈ గోపికలందరూ ధూళి
మట్టి కలెక్ట్ చేస్తే అది కృష్ణుడి తల మీద రాసుకుంటే తలనొప్పి పోద్ది. రుక్మిణిని సత్యభామని వీళ్ళని అడిగితే ఏమనంటారు, పరమాత్మకు కనుక మా కాలి మట్టి ఇస్తే మేము నరకానికి పోతాం బాబాయ్ అంటే, గోపికలు ఏమంటారు తెలుసా, పోతాం మేము కృష్ణుడి కోసం మేము నరకం పోయినా రెడీ, అసలు నీకు బుద్ధి లేదా, నువ్వు ఇంత లేటుగా ఎందుకు వచ్చావు మా మట్టి కోసం, అందరిని అడుక్కుంటూ యూజ్లెస్ ఫెలో ఎందుకు లేటుగా వచ్చావు అని చెప్పి అక్రూరుని తిడతారు. తిట్టి టకటక ఇచ్చేస్తే అక్రూరు బెత్తరపోతాడు, ఏ బాబు ఇంత కృష్ణ భక్తి ఏంట్రా అని. అందుకని కృష్ణుడు గోపికలు అంటే వాళ్ళు ఋషులు. ఆ 16,000 మంది గోపికలు అంటే రామావతారంలో వాళ్ళు ఋషులు. ఒకసారి రాముడిని కౌగలించుకుంటామంటే ఇప్పుడు కుదరదు, మీకు నెక్స్ట్ జన్మలో మీకు ఆ ఛాన్స్ ఇస్తారని వాళ్ళందరినీ గోపికలుగా పుట్టించాడు. అలా ప్రతిదానికి ఉంటుంది. అందువలన అక్కడ వర్షం ఖచ్చితంగా పడుతుంది. అబ్జర్వ్ చేసుకోండి కావలిస్తే. స్మార్త కృష్ణాష్టమి 26వ తేదీన, వైష్ణవ కృష్ణాష్టమి నక్షత్రం వచ్చి రోహిణి వచ్చినప్పుడు 27న మనం చేస్తాం. ఏదో ఒక రోజున కంపల్సరీ. ఎందుకు పడుతుందంటే అశాంతితో నిండిపోయినటువంటి భక్తుల హృదయాలలో ఈ యొక్క కలియుగంలో పన్నీరుని నింపుతాను అని సింబాలిక్ రిప్రజెంటేషన్గా శ్రీకృష్ణ పరమాత్మ ఆ రోజు వర్షాన్ని కురిపిస్తాడు నాయన. ఆ రోజు ఆ వాటర్ని మనం ఒక హోలీ వాటర్లా భావించవచ్చు. 100% డివైన్ వాటర్, హోలీ పవిత్రమైనటువంటి వాటర్, నీరది. గురుగారు అలాగే మన సాంప్రదాయం ముందు నుంచి వస్తుంది. ఆ రోజు ఉట్టి కొడుతూ ఉంటారు జనాలు. సో దాని గురించి చెప్పండి ఒకసారి. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. శ్రీకృష్ణుడు రాధాకృష్ణుడు డోలోత్సవం అంటాం. రాధాకృష్ణులు ఇద్దరు కూడా ఉయ్యాల్లో ఊగుతారు. తర్వాత ఉట్టిని ఒక కుండను కట్టి అందులో పాలు పోస్తారు, నీళ్లు పోస్తారు, అక్షతలు వేసి చక్కగా రంగుల వాటర్, కొంతమంది మామూలుగా అయితే పాలు వెన్న వేయాలన్నమాట. సరే వేసేసి మామిడి ఆకులు అవంతా పందిరి కింద ఇలా కట్టేసి ఒక స్టాండ్ కింద కట్టి దానికి వేసి పిల్లలంతా కూడా వేసి కొడతానికి ట్రై చేస్తుంటే ఆ కాలనీలో పిల్లలంతా ప్రేమగా చేసుకుంటారు కదా, వాళ్ళేమో పుడుకు మన దగ్గరకు రానించి పుడుకు మన లాగేస్తారు, అది పైకి వెళ్ళిపోద్ది. అలా చాలా సార్లు ట్రై చేస్తారు, లాస్ట్కి పగలగొడతారు. అది ఆ ఉత్తి ఉత్సవం అనేటటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ రాధా అమ్మ తల్లి ఉన్నప్పుడు వినాయకుడి సమక్షంలో ఏర్పాటైనటువంటి పండుగ. వినాయకుడిని వాళ్ళ మేనల్లుడే కదా, కృష్ణుడు మేనల్లుడే, పార్వతీదేవి కొడుకు మామాశ్రీ అనే శ్రీకృష్ణుడు వెంట తిరుగుతాడనమాట. వచ్చినప్పుడు ఆ ఉట్టి ఉత్సవాన్ని ఈ యొక్క ఫ్లూట్ వాయించడం వినాయకుడికి నేర్పుతాడు. వినాయకుడి గురువు శ్రీకృష్ణుడు. ఆ తర్వాత ఈ ఉత్సవం ఆనాటి నుంచి మనం ప్రేమతో చేసే ఉత్సవం కాబట్టి కాలనీ ప్రజలందరూ కూడా ఎవరైతే కృష్ణ జన్మాష్టమిని చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఆ పన్నీరు అందరిపైన పడాలి. ఆయన అందులో ఉన్న వాటరు అదంతగా పడ్డంలో ఉద్దేశం ఏంటంటే స్వామి వారి యొక్క కృపా జల్లు, కృపా దృష్టి మనందరిపైన పడితే మనకి మంచిది అన్న ఉద్దేశంతో ఉట్టి కొడతారు. వాడు కొడుతున్నప్పుడు నీళ్లు పోసేసి ఏడిపిస్తూ ఉంటారు అనమాట. అంటే శ్రీకృష్ణుడు అంతా కొంటితనం. రాముడు వాడు ఎంతసేపు బుద్ధిమంతుడు, సైలెంట్గా స్ట్రిక్ట్గా ఉంటాడు అనమాట, సీరియస్గా ఉంటాడు. కృష్ణుడు అంతా ఫ్రెండ్లీ నేచరు. అమ్ముడి వాళ్ళకేస్తాడు, వీళ్ళని ఇలా వేస్తాడు, వెన్న దొబ్బేసి వెన్న తినేసి కోడల మూతికి రాసేస్తాడు, అత్తకి కోడలకి ఫైటింగ్లు పెట్టేస్తాడు. అట్లా స్వామివారి ప్రేమ కాబట్టి ఒక చక్కగా ఆనందంగా ఉండండి అని స్వామివారిని ఒకటే అనమాట కృష్ణ పరమాత్మ. తాను ఇతరులందరినీ ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించాడు ఆయన జీవితం అంతా కూడా. అసలు ఎవరిలో కూడా దుఃఖం వస్తే చూడలేడు ఆయన. అందుకోసం మనంతా కాల్ని నవ్వించడానికి ప్రయత్నిస్తాడు, హ్యాపీగా నింపుతాడు, పాజిటివ్ ఎనర్జీని నింపుతాడు. ఆయన ఒక ఫిలాసఫర్, ఆయన ఒక గురువు, ఒక గైడ్. నువ్వు ఇప్పుడు చెప్పావుగా, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక మ్యూజిషియన్. ఎస్, ఆయన ఒక ఫిలాసఫర్, ఒక ఫిలాంథ్రపిస్ట్, ఒక టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తి. భగవద్గీతలో మనకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి దాని అంతటికీ కూడా సొల్యూషన్ ఇచ్చినటువంటి గొప్ప మహోన్నత గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. శ్రీ అర్జునుని మిషగా పెట్టుకొని మనందరికీ కూడా, మానవాళి కూడా జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని ఫ్రీగా ఇచ్చినటువంటి జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. అది ఏ సమస్య అయినా సరే, మనకు అది ఇంజనీరింగ్ ప్రాబ్లం అయినా, మెడికల్ ప్రాబ్లం అయినా, సైకలాజికల్ ప్రాబ్లం అయినా, ఏ ప్రాబ్లంకైనా సరే భగవద్గీతలో సొల్యూషన్ ఇచ్చినటువంటి జగద్గురువు ఆయన అనమాట. మీరు ఉట్టు గురించి చెప్పగానే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అనమాట. ఆ రోజు ఎవరైతే ఆ ఉట్టిని కొడతారో అతను ఒక హీరోలో చూస్తారు జనాలందరూ కూడా, కృష్ణుడుగా చూస్తారు. అదే. సో మొత్తానికి కృష్ణాష్టమి గురించి, అలాగే ఆ రోజు పూజా విధానం గురించి, ఏం చేయాలి, ఇలాంటివన్నీ చాలా బాగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.